హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్. నేను కావ్యశ్రీ, కపిల్ మహర్షి న్యూమరాలజీ ఆఫీస్ లో పిఆర్ అండి. సో ఈ రోజు మనం బాబా పాండురంగం గారు, వరల్డ్ హై పెయిడ్ న్యూమరాలజిస్ట్ అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ సార్ తో మనం కవిత గారి గురించి కొన్ని డీటెయిల్స్ గా తెలుసుకుందాము. నమస్తే సార్. నమస్తే. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్. వెల్కమ్ వెల్కమ్, గ్రాండ్ వెల్కమ్. గోల్డెన్ టైం స్టార్ట్ నౌ. అనండి, వినండి, కనండి, అనుభవించండి, కామెంట్ కూడా చేయండి. ఏంటమ్మా ఈ రోజు? సార్ ఈ రోజు టాపిక్ ఏంటంటే కవిత గారిని అరెస్ట్ చేశారు కదా సార్. అవును, నిన్ననే అరెస్ట్ అయింది కదా. సో దాని గురించి రీజన్స్ ఏమంటారు? దాదాపు 5:20 అరౌండ్ 5:30 ఆ నంబర్ కూడా 7. ఓకే ఓకే. చూసారా, 5:20 అంటే 7. ఓకే. సో రీజన్స్ ఏంటంటారు మరి? రీజన్ ఖచ్చితంగా నేను అంతకు ముందే 1 year క్రితం చేశాను. అవును. ఎందుకంటే కవిత గారు ఫాలో అవుతాను మొబైల్ నెంబర్లు, వాళ్ళ మ్యారేజ్ డేట్, వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బాగున్నాయి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ బాగున్నాయి. అందుకోసం 1000 కోట్లు సంపాదించారు. ఓకే ఓకే. కానీ అలా అక్రమార్జనతో సంపాదించే ఉంటుందా? క్రమబద్ధంగా సంపాదిస్తే ఉంటాయి. సో అందుకోసం నేను మొదటి నుంచి చెప్పేది ఇదే అనమాట. తెలంగాణ సెంటిమెంట్ ఆయింట్మెంట్ చూస్తే ఎప్పుడైనా బయట పడాల్సిందే అది. ఇప్పుడు ఇప్పుడు అంతకుముందు పవర్ ఉంది కాబట్టి అప్పుడు మోడీ సార్ కూడా మళ్ళీ రేపు ఫ్యూచర్ లో మాకు కేంద్రంలో సహకారం కావాలంటే వీళ్ళ ఎంపీ సీట్లు ఉంటాయని అప్పుడు గేమ్ ప్లే చేయలేరు. కానీ ఇప్పుడు ఇప్పుడు బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ బీఆర్ఎస్ ఎంతో పని ఏం లేదు అని బటన్ నొక్కేశారు. చూడండి, బాగా గుర్తు చేసుకోండి. చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అరెస్ట్ చూశారు లేదు. సో ఇవన్నీ ఏంటంటే వాళ్ళ యొక్క ప్రమాణ స్వీకారం డేట్లే వాళ్ళకు నెగిటివ్ డేట్లు అయిపోతాయి. వాళ్ళ మ్యారేజ్ డేట్లే వాళ్ళకు నెగిటివ్ అయిపోతాయి. మన ఫార్ములా ఏంటిది? లక్కీ నేమ్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ బ్యాకప్ నంబర్, లక్కీ వెహికల్ నంబర్, లక్కీ మ్యారేజ్. ఈ పంచభూతాలని సరిగ్గా పర్ఫెక్ట్ గా ఫాలో అవుతే పంచభూతాలు మనం పవర్ఫుల్ గా ఉంటాం. అయితే మొదటి నుంచి కూడా నేను చెప్పేది వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ బాగున్నాయి కాబట్టి రాజకీయాల్లోకి వచ్చారు వాళ్ళు. రాజకీయంలో ఉండాల్సిన నంబర్లే వాళ్ళ దగ్గర ఉన్నాయి కానీ కొంచెం ఈగోయిస్టిక్ వెళ్ళిపోయి రావణాసురునికి ఎట్లా అహంకారం వచ్చిందో, నేను తప్ప ఇంకెవరు తెలంగాణ ప్రపంచంలో అనుకున్నారు వీళ్ళు. తర్వాత ఏం చేసిన ఒక గుద్దు గుద్దేరు కింద పడిపోయినా చూసారా ఒక దెబ్బకి. అందుకే సమాజంలో ఎవ్వరు కూడా శాశ్వతమైన లీడర్స్ లేరు ప్రపంచంలో. ఎవరు కూడా పొలిటికల్ లో పర్మనెంట్ పవర్స్ లేవు. ఎందుకంటే కాలం మారుతూ ఉంటుంది. ఒకసారి 12 years టాప్ లో ఉంటారు ఎవరైనా, తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ అవుతారు. ఇది సృష్టి ధర్మం. ఆ ధర్మానికి విరుద్ధంగా ఎవరు చేసినా ప్రపంచవ్యాప్తంగా వెనక్కి పోవాల్సిందే. ఈరోజు అసలు మెయిన్ మిస్టేక్ ఏముందో మనం తెలుసుకున్నాం. సో మొదటిసారిగా మా వీడియో చూస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆన్లైన్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. చక్కగా మీకు నచ్చితే అందరు ఫార్వర్డ్ చేయండి, ముఖ్యంగా టీఆర్ఎస్ వాళ్ళకి. సో ఇక్కడ మనము దేవనపల్లి అనిల్ కుమార్, ఇక్కడ పేరులో నీళ్ళు అని ఉంది. ఇది ఎక్కడ ఉన్నా సరే ప్రమాదం. ఎందుకంటే డేట్ ఆఫ్ బర్త్ ఎంత బాగుందండి అసలు. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ అనమాట. అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్ లో ఇక్కడ చూడండి చక్కగా మొత్తం క్యాల్కులేషన్ 32 వచ్చింది. అంటే ప్రపంచాన్ని ఆకర్షించే నంబర్ ఇది. 195 అంటే సూర్యుడు మరియు బుధుడు. అంటే సూర్యుడు అంటే కింగ్, బుధుడు అంటే యువరాజు. సో పక్క పక్కనే మంచి నంబర్స్ వచ్చినాయి అనమాట. జన్మ సంఖ్య 1, వీరి సంఖ్య 5. అదే విధంగా ఇక్కడ ఎప్పుడైతే ఇంత బాగా వచ్చిందో ఈయనకు దృఢ సంకల్ప రేఖ ఉంది, 159 ఉంది, అన్ని బాగున్నాయి. అయితే విషయం ఏంటంటే ఇక్కడ అనిల్ అనే పేరు ఎప్పుడైతే ఎవరికైనా పెట్టుకోవడం జరుగుతుందో, ఈ రోజు ధీరుభాయ్ అంబానీ యొక్క కొడుకులు ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ. మొన్ననే మీకు తెలిసిపోయింది ధీరుభాయ్ అంబానీ కొడుకు అయితే ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీలో మరి ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ చిన్న కొడుకు పెళ్లి చేస్తున్నప్పుడు మరి అనిల్ అంబానీ వాళ్ళ ఫ్యామిలీతో ఎట్లా పట్టుకొచ్చి బ్యాగులు పట్టుకొని వచ్చినారు. ఇట్లా వేరే వాళ్ళకి సెలబ్రిటీలకు రామ్ చరణ్ గాని, షారుఖ్ ఖాన్ గాని వాళ్ళందరూ సెక్యూరిటీ గార్డ్స్ తీసుకుపోతుంటే అనిల్ అంబానీ ఒక స్థితిలో 2005లో ప్రపంచంలో 4వ స్థానంలో ఉండే వ్యక్తి. మరి ఈ రోజు భికారి అయిపోయాడు, రోడ్డు మీద పడిపోయాడు. సో అనిల్ అనే పేరులో నీళ్ళు ఉంది. ఎంత చేసినా లాస్ట్ నీళ్ళు అయిపోతారు. సో అందుకోసం పేరే పెన్నిది, పేరే పవిత్రత, పేరే శక్తి, పేరే పెన్నిదిలాగా ఉంటుంది. పేరే పవర్, పేరే మరణం, పేరే జననం. సో అందుకని నీళ్ళు అనేది ఎక్కడైతే ఉంటుందో వాళ్ళు పే చేయాల్సిందే ప్రాబ్లమ్స్. సో ఇక నెక్స్ట్ ఇక్కడ కవిత అనే పేరులో టీ అనేది ఉంటుంది కదా. ఎప్పుడైనా టీ అనే అక్షరము ప్రపంచంలో కంపెనీలో ఉన్న, పేరులో ఉన్న, ఎక్కడున్నా సరే టీడీపీ, టిఆర్ఎస్ నుంచి బిఆర్ఎస్ కింద పడిపోయింది. అదే అనమాట. టీ ఎక్కడ ఉంటుందో అక్కడ పవర్ఫుల్ రాకెట్. బ్రిటిష్ లో టీ ఉంది, ఇక్కడ ఎన్టీఆర్ లో టీ ఉంది, కేటీఆర్ లో టీ ఉంది, సో కవితలో టీ ఉంది. వీళ్ళు రాజకీయంగా వీళ్ళు పెద్దగా వాళ్ళు రాకున్న సమాజంలో జస్ట్ వాళ్ళ నాన్న ప్లాట్ఫామ్ మీద వచ్చేసి మొత్తం అన్ని సర్వ సంపదలు అనుభవించారు. సో కవిత అనే పేరులో టీ ఉంది, కేఆర్ దాంట్లో ఆకర్షణ ఉంది, కేసీఆర్, కేటీఆర్ మరియు
కవిత అన్ని కేనే. వాళ్ళకి అవసరం ఉన్నది తీసుకుంటారు, మీరు అనవసరం ఉన్నది కట్ చేసేస్తారు వాళ్ళ జీవితంలో. ఇది కే అనే దానికి ఇన్ఫర్మేషన్. ఇక ఆమె పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ చూడండి 13 ఉంది, 3 ఉంది. సో 1978. అంటే ఎవరైనా రాజకీయాల్లో రావాలంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ లో ఏ నంబర్ ఉన్నా వాళ్ళు రాజకీయాల్లోకి వస్తారు. సో 4 ఉన్నా, 3 ఉన్నా, 8 ఉన్నా ఇవన్నీ పొలిటికల్ సంబంధించిన నంబర్లు. సో డైరెక్ట్ గా ఈమెకు 4 వచ్చింది, తర్వాత 3 వచ్చింది, 8 వచ్చింది. కానీ 1 తో స్టార్ట్ అయ్యి 8 తో ఎండ్ అయింది. అది ఎవరి బిడ్డ అయినా సరే, ఇప్పుడు నా బిడ్డ కూడా 16 లో పుట్టింది, 2008లో పుట్టింది. సో 1 తో స్టార్ట్ అయింది, 8 తో ఎండ్ అయింది. సో యుద్ధము ఎప్పుడైనా అనివార్యమే మన జీవితంలో అని చెప్తుంది వాడి డేట్ ఆఫ్ బర్త్. యుద్ధమే, యుద్ధం మొదలైంది, ఎప్పుడో మొదలైంది. కానీ వేట్ అండ్ సి అన్నారు, ఇప్పుడు వేట్ అయిపోయింది సి చూడండి. సో అందుకోసమే ఇప్పుడు ఆమె వాడే మొబైల్ నంబర్ కూడా డెడ్ ఆపోజిట్, మొత్తం ఆపోజిట్. ఎందుకంటే ఈమె పుట్టింది 13 అంటే 4, అంటే రాహు, యురేనస్ హెడ్ ఉంటది, టేల్ ఉండదు. సో అలా రాహులో పుట్టి ఆమె ఫాలో చేసే మొబైల్ నంబరు 62099991. సో టోటల్ క్యాల్కులేషన్ 71 అంటే 8 కి 4 కి అసలు పడనే పడదు యాంటీ. సో ఆమె పుట్టింది 4 లో, వాడింది 8 నంబర్. ఇట్లాంటి 13 నంబర్లు 10 నంబర్లు వాడిందట. అవన్నీ తీసుకుపోయి పలగొట్టిందట, మళ్ళీ ఈడికి సిబిఐకి ఇచ్చిందట. చూసారా? సో దీన్ని బట్టి ఈ ఫోన్ నంబర్లు ఇలా ఉండడం వల్లనే అలాంటి రాంగ్ స్టెప్పులు వేసింది. లేకపోతే బతుకమ్మ ఉయ్యాల పాటలు వాడి తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్ లండన్ లో చేసే, ఇక్కడ చేసే, అక్కడ చేసే. మరి ఏంది కథ ఇదంతా? అంటే వాళ్ళకి తెలియదు, న్యూమరాలజీ బోల్డ్ అంత న్యూమరాలజీ తెలుసు. అహంకారం వచ్చినప్పుడు అన్ని అంధకారం అయిపోతాయి. సో అందుకోసమే ఇక్కడ మనకి ఈ నంబర్స్ అన్ని నెగిటివ్ అయిపోయాయి. ఇక నెక్స్ట్ నేను ఎప్పుడైనా చెప్పేది, ఒక వ్యక్తి కరోడుపతి అయ్యేది, ఒక వ్యక్తి రోడ్డుపతి అయ్యేది. సో రోడ్డుపతి కరోడుపతి అయ్యేది వాళ్ళ యొక్క మ్యారేజ్ డేట్ అన్నారు. సో వాళ్ళ మ్యారేజ్ డేట్ లో 23 జూన్ 2003. సో ఇది మొత్తం క్యాలిక్యులేషన్ చేస్తే చూడండి. సో ఇది 5, ఇది 6 ప్లస్ ఇది మొత్తం 5. సో మొత్తం కొడితే 16. సో సడన్ గా డెవలప్ అయ్యి కింద పడిపోయే నంబర్, బాంబ్ బ్లాస్ట్ నంబర్ అంటారు దీన్ని. సో అలానే జరిగిందిగా. ఓ హైకి వెళ్ళిపోయారు, ఎంపీ అయ్యారు, పార్లమెంట్ లో అడలించారు. ఇది 16 నంబర్. సో అందుకోసమే ఎవరి మ్యారేజ్ డేట్లలో 4 వచ్చినా, ఎవరి మ్యారేజ్ డేట్లలో 5 వచ్చినా, ఎవరి మ్యారేజ్ డేట్ లో 7 వచ్చినా, ఎవరి మ్యారేజ్ లో 8 వచ్చినా, ఇది చాలా ప్రమాదకరమైన మ్యారేజ్ డేట్లు అని ప్రతిసారి చెప్తున్నా, ప్రతి వీడియోలో చెప్తున్నాను. కానీ ఎవరు అర్థం చేస్తారు? ఇప్పుడితే అర్థం. ఇప్పుడు ఈ మార్చి నెలలో తెలంగాణలో కానీ భారతదేశంలో బోల్డ్ అని మ్యారేజ్ ఉన్నాయి. ఎందుకంటే ఏప్రిల్ నెల నుంచి ఇంకా ముహూర్తాలు అయిపోయినాయి, హడావిడి చేస్తున్నారు. రేపు అంటే ఈరోజు సాటర్డే కదా, ఈరోజు సాటర్డే 16వ తారీఖు మనం వీడియో చేస్తున్నాము. రేపు సండే అని బోల్డ్ అని ముహూర్తాలు పెట్టుకొని 11వ తారీఖు అయినా సరే వాళ్ళు మ్యారేజ్ చేసుకుంటా పోతున్నారు. తర్వాత వాళ్ళకి 1 year వాళ్ళకి తెలుస్తుంది ఆ మ్యారేజ్ వల్ల. సో అందుకోసం ఇక్కడ మ్యారేజ్ డేట్ లో కూడా చాలా ఫాల్ట్ ఉంది. సో దీని వల్లనే వీళ్ళంతా స్ట్రగుల్ పడ్డారు. డబ్బులు అయితే మాత్రం బోల్డ్ ఉండొచ్చు, ప్యాలెస్ లాగా ఇల్లు కట్టుకోవచ్చు. కానీ ఏదో ఒక రోజు అవన్నీ కూడా దీనివల్ల ప్రమాద స్థాయిలోకి వెళ్ళిపోతాయి అనేది చెప్పడం జరుగుతుంది. సో దీన్ని బట్టి నేను ఏం చెప్తుందంటే, మనిషి జీవితంలో దేవుడు మనకి డేట్ ఆఫ్ బర్త్ పవర్ఫుల్ గా ఇస్తాడు, బతుకుపోయిన జీవుడ మంచిగా. కానీ డేట్ ఆఫ్ బర్త్ మన చేతిలో లేదు, దేవుని చేతిలో ఉంది, ఇచ్చేసాడు. కానీ పేరు మన చేతిలో ఉంది, మొబైల్ నెంబర్ మన చేతిలో ఉంది, బ్యాంక్ అకౌంట్ నెంబర్ మన చేతిలో ఉంది, వెహికల్ నెంబర్ మన చేతిలో ఉంది. మనం తీసుకోవచ్చు, మనం చూస్ చేసుకోవాలి. బ్యాంక్ నంబర్ కూడా మన చేతిలో ఉంది. కానీ ఆధార్ నెంబర్, పాన్ కార్డ్ మన చేతిలో లేదు. అది ఫ్యూచర్ లో వస్తుందేమో తెలియదు, కానీ ఇప్పుడు ఇంకా రాదు. సో అందుకోసమే మన జీవితంలో ఉన్నాయి మనం మార్చుకోకుండా వేరే వాళ్ళు నిందించడం వల్ల లాభం ఏం లేదు. ఈ మధ్య కాలంలో పెళ్లిళ్ళు అయిపోయిన తర్వాత, నిన్ను పెళ్లి చేసుకున్న తర్వాత నేను ఇల్లు అమ్మేసుకున్నా, కారం వేసుకున్నా, సర్వం అమ్మేసుకున్నా అని వాళ్ళ భార్య లేదు. వాళ్ళ భార్య ఏమంటుందంటే, నీ వల్లనే దరిద్రం అంతా జరిగింది, ఈ వాడికి నేను ఎక్కడో ఉండేవాడిని అని వాళ్ళంట. ఇదంతా కాదు, బాబా పన్నంగా వీడియో చూసిన తర్వాత తెలిసింది మన ఇద్దరు మిస్టేక్ కాక మ్యారేజ్ చేయడం. ఇప్పుడు దీన్ని బట్టి అర్థమైందా, మ్యారేజ్ ఇస్ వెరీ ప్రాబ్లమేటిక్. సో అది ఇక్కడ మీరు అనుకోవచ్చు, సేమ్ 23వ తారీఖు రోజు కేసీఆర్ కూడా అయింది. భలే మాట్లాడతారు సార్, కేసీఆర్ సార్ 10 సంవత్సరాలు సీఎం ఉన్నాడు, ఆయనకి ఏం తక్కువ అంటే ఏం తక్కువ లేదు, అన్ని ఎక్కువనే ఉన్నాయి. కానీ ఇప్పుడైతే అనుభవిస్తున్నాడు కదా. అది ఎప్పుడైనా ఒకసారి చెప్పదెబ్బ కొడితే మామూలుగా ఉండదు, పడిపోతాము ఎక్కడ దాకా మళ్ళీ అడ్రస్ లేకుండా. సో అందుకోసం మ్యారేజ్ డేట్లు ఎప్పుడైతే బాగుంటాయి. చూడండి, ఇప్పుడు నరేంద్ర మోడీ సార్ 3 సార్లు సీఎం అయ్యాడు. ఇప్పుడు రాబోయే రోజుల్లో కూడా 3 సార్లు పిఎం, అంటే ఇంకోసారి అయితే హ్యాట్రిక్ కదా. ఆయన మ్యారేజ్ డేట్ 10, చంద్రబాబు నాయుడుకి 10,
తర్వాత మనకు మహేష్ బాబు గారిది 10, ఇన్ఫోసిస్ సుధామూర్తి నారాయణ వాళ్ళు 10. ప్రపంచవ్యాప్తంగా ప్రపంచాన్ని శాసించే వాళ్ళందరి మ్యారేజ్ 1, 10, 19లో ఉన్నాయి. ఒకసారి గూగుల్లో సెర్చ్ చేసుకోండి. సో అందుకోసమే అంతే. నేను పూలమ్మినా పాలమ్మినా ఆయనది కూడా 19వ తారీఖు ఉంది. తర్వాత హరీష్ రావుది 10వ తారీఖు ఉంది. తర్వాత మనకి ఇంకా దుబ్బాక ఎమ్మెల్యేకి మొన్న ఓడిపోయాడు బీజేపీ నుంచి రఘునందర్, ఆయనది 10 ఉంది. ఇవన్నీ నేను చూసిన. కొందరు గ్రాఫ్ అలా వెళ్ళిపోతారు, కొందరు కింద డౌన్ ఫాల్ అయిపోతారు. అలా మ్యారేజ్ డేట్ని బట్టి ఇటేడు తరాలు అటేడు తరాలు ఉంటుంది అనమాట. మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ చాలా తక్కువ 29 స్టేట్లు ఉంటే దాదాపుగా 5-6 స్టేట్లో కూడా ఇప్పుడు లేదు. ఎందుకు అలా అయింది అంటే వాళ్ళ మ్యారేజ్ డేట్ల గురించి ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను. రామునికే తప్పలేదు కష్టాలు నష్టాలు, సామాన్య మానవులకి మనకేం తప్పిపోదు ఇంకా. సో అందుకోసం మ్యారేజ్ డేట్ అనేది చాలా కీలకం. అందుకోసమే కవిత గారి అరెస్ట్ వెనుక వాళ్ళ మ్యారేజ్ డేట్ చాలా పెద్ద ఎత్తున నెగిటివ్ ఉంది. ఆమె వాడిన మొబైల్ నెంబర్ నెగిటివ్ ఉంది. తర్వాత ఇంకో విషయం కూడా ఏంటిదంటే, బుద్ధి మంచిది అయితే అన్ని మంచి జరుగుతాయి అంటారు కదా. నీ బుద్ధి కూడా మంచిగా ఉంటుంది. అన్ని నెంబర్లు మంచిగా పెట్టుకొని అన్ని చేసిన తర్వాత నీ బుద్ధి మంచిగా లేకపోతే మనం వెళ్ళిపోవాల్సిందే. శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్తుంది. సో మొత్తం మీద అయితే ఇప్పుడు తెలంగాణ ఊపిరి పీల్చుకుంటుంది. నిజంగా మోడీ సర్కారు చక్కగా పనిచేశారు. అంటే ఈ విషయం ఏంటంటే ఎలక్షన్ ముందే చేసింది. అదే ముందే చేయొచ్చు కదా 10 సంవత్సరాల క్రితమే. అలా చేయరు. ఇదే రాజకీయ వ్యూహం అంటారు. ఏదేమైనా పర్మనెంట్ సొల్యూషన్ చేస్తేనే ఈ తెలంగాణలోని ప్రజలందరూ మోడీ సర్కార్ని నమ్ముతారు. ఏదో ఈ ఎలక్షన్ ముందు స్టంట్ ఇలా చేసి మళ్ళీ ఎలక్షన్ అయిపోయి రిలీజ్ చేసినంటే ఎప్పుడు ఎవరిని నమ్మరు. తర్వాత మళ్ళీ ఆ ఫలితాలు మనం అనుభవించాల్సిందే. మొత్తం అయితే కాలనిర్ణయంలో నంబర్లు చాలా కీలకమైన ఫలితాలు ఇస్తాయండి. ఎవరైనా నమ్మాల్సిందే, ఫాలో చేయాల్సిందే. దీన్ని బట్టి మనం ముఖ్య సారాంశం ఏం తెలుసుకోవాలంటే, ఎంత గొప్ప వ్యక్తులైనా సరే టాప్ పొజిషన్కి వెళ్ళి కుప్పకూలిపోతారు సరిగ్గా పద్ధతులు పాటించకపోతే అనేది మనకు తెలిసిపోయింది. ఇంకోటి, రాజకీయ నాయకులకు దేవుడి వరం ఇచ్చిన, పూజారి వరం, అందరు వరం ఇచ్చిన ఓటర్ మహాశయుడు ఓట్లు వేయకపోతే మీరేం కివ్వరు. ఇది మాత్రం గుర్తించుకోండి. ఆ ఓటర్ మహాశయుడు ఎప్పుడు ఓటేస్తాడంటే నిజంగా నువ్వు చేసే పనులకి నిజాయితీ ఉంది, నీతి ఉంది అన్నప్పుడే నిన్ను చేరదీస్తారు, నిన్ను ఆ రాజపీఠం మీద కూర్చుని పెడతారు. సో మొత్తం మీద అయితే ఇక చాలా మంది అంటున్నారు, నెక్స్ట్ ఎపిసోడ్ లో కూడా మేము చెప్తాము, కవితకు బెయిల్ వస్తుందా రాదా, అసలు ఇప్పుడు ఈ సంవత్సరం ఎట్లుంది. నేను ముందే చెప్పా, జనవరి 1కే ఈ సంవత్సరం చాలా చాలా ప్రమాదం జరగబోతుంది రాజకీయ నాయకులకు. అనుకున్నవి కావు, అనుకోనివి అవుతాయి. అనుకున్నవి కావు, నువ్వు ఏది అనుకున్నది కాదు, అనుకోని అవుతుంటది. అయింది కదా ఇప్పుడు. సో అలా, ఎందుకంటే శని ఈ సంవత్సరం పరిపాలిస్తుండు. 2024 అంటే 2 అంటే 4 + 4 8. సో ఎప్పుడైతే తప్పు చేసినారని తెలిసిందంటే ఇలా శిక్షలు తప్పవు. సో రాబోయే రోజుల్లో ఇంకా ఏం జరుగుతుంది అప్డేట్ మనం చెప్తాం. చక్కగా మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన అలానే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్. ప్రతి నెల మనకి న్యూమరాలజీ కోర్సెస్ సార్ ఆఫర్ చేస్తారు మనకి. సో దాని కోర్స్ డీటెయిల్స్ ఏంటంటే, మనకి ఎవ్రీ మంత్ ఫస్ట్ కి మనకి న్యూ బ్యాచెస్ ఉంటాయి. 10 hours మంత్లీ 10 hours కోర్స్ ఉంటుంది, ఆన్లైన్ కోర్స్ ఉంటుంది. దాని ఫీజు వచ్చేసి 1,59,999 ఫర్ ఇండియన్స్ అండ్ ఫర్ ఎన్ఆర్ఐస్ అండ్ అమెరికన్స్ ఆల్ ఓవర్ ద వరల్డ్ వాళ్ళందరికీ 1,99,999. 2 లక్షలకి మీకు న్యూమరాలజీ కోర్స్ ఉంటుంది. నెక్స్ట్ పామిస్ట్రీ కోర్స్ కూడా ఎవ్రీ మంత్ 10th కి స్టార్ట్ అవుతుంది. దాని ప్రైస్ 51,999 ఉంది. ఓకే, ఇఫ్ ఎనీవన్ ఈస్ ఇంట్రెస్టెడ్ 10 o'clock నుంచి 5 o'clock వరకు కాల్ చేయండి. దాని తర్వాత ఆఫీస్ టైం తర్వాత కాల్ చేయాలనుకున్న వాళ్ళు మెసేజ్ పెట్టండి. డెఫినెట్లీ విల్ రెస్పాండ్ ఫర్ యువర్ మెసేజెస్. Thank you. Please subscribe and share and comment. Forward this video. Thank you all.